రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి తమ్ముడిని ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు కలవడం జరిగింది. ఆయన నన్ను కలిసినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు కలవడం జరిగింది. సార్ పరేడ్ గ్రౌండ్ లో సమిట్ పెడదాం, మీటింగ్ పెడదామని ఆయన అనడం చాలా మంది ఆలకించారు. పార్టీలో మీరు తెలంగాణలో ఎంపీలుగా మీరు కంటెస్ట్ చేయొద్దంటే బాబు మోహన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వరంగల్ సీట్ అడిగినా సరే తమ్ముడు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఆశతో మంచి చేద్దాం, లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం, నెలకి కనీసం 10, 20, 100 కంపెనీలు తీసుకొద్దాం, నెలకు 3-4 రోజులు తిరుగుదామని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నేను బాబు మోహన్ కూడా పోగొట్టుకున్నా. అందుకే ఇప్పుడు ఆయన పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు. వెళ్ళావా చిత్తుగా ఓడిపోతావు, 6 నెలలు ఇంక ముఖ్యమంత్రిగానే ఉండవు. ఇప్పటికైనా మనసు మార్చుకోండి రా. రాజశేఖర రెడ్డి నన్ను 58 సార్లు అరెస్ట్ చేశాడు, 580 ముక్కలు అయిపోయాడు. మరలా రిమైండ్ చేస్తున్నా. 7 బోర్డు మెంబర్లు నన్ను చంపాలని అందరూ చచ్చారు. నువ్వు మంచోడివే, ఎవడి మాట వినొద్దు రేవంత్ తమ్ముడు. నువ్వు మంచోడివే, కష్టజీవి, ఎవడి ద్వారా నువ్వు పైకి రాలా. ఇప్పటికీ చెప్తున్నా, సామంగా దానంగా రా, కలిసి పనిచేద్దాం. నువ్వేనారా, నేను రమ్మంటే నేనేనా వస్తా. అప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు, లేదంటే ఇంకో 10 నెలలు కూడా ముఖ్యమంత్రి ఉండవు. లెక్క పెట్టుకో. ఆగస్ట్ 31 నెక్స్ట్ ఆగస్ట్ 31 ముఖ్యమంత్రిగా కూడా ఉండవు. నా మీద దాడులు చేసావంటే ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ వేస్తే ఎవడో వేస్తే అది డిస్క్వాలిఫై అయింది. నేను కానీ వేసేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే. నిన్ను నీ గురు చంద్రబాబుని ఇద్దరిని జైల్లో పెట్టిస్తా, నా మీద కానీ దాడులు చేశారా. అప్పుడంటే క్షమించా. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ని క్షమించరా, పరిగెట్టించా. ఆయన పుట్టినరోజు చేసుకోనీయకుండా 5 కేసులు వేసా, 5 గెలిచా. జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిల్ అంటారు జోక్గా. నాకు గౌనే లేదు, నాకు డిగ్రీయే లేదు. ఏం చేస్తాం, లాయర్లు అందరూ అమ్ముడిపోతే 12 సంవత్సరాలు 17 సంవత్సరాల కేసు వైజాగ్లో గెలకపోతే నేను ఆర్గ్యూ చేసి గెలుచుకున్నాను. 3 సార్లు ఆర్గ్యూ చేసి గెలిచా. 17 సంవత్సరాలు 12 మంది లాయర్లు మార్చా. లక్షలు ఖర్చు పెట్టి, 1 లక్ష లాయర్కి 5 లక్షలు, ఇంకో లాయర్కి 15 లక్షలు, ఇంకో లాయర్కి 25 లక్షలు. 17 సంవత్సరాలు 17 రూపాయలు కట్టుకోకుండా నేనే ఆర్గ్యూ చేశాను. డిసెంబర్ 14ని నేనే గెలుచుకున్నా. మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తా, ఎలాగ ఆర్గ్యూ చేయాలి. మీ అందరూ పార్టీ ఇన్ పర్సన్గా నేను ట్రైనింగ్ ఇస్తా. ఒకరోజు సెమినార్ పెట్టి కొనేశాడు. కొందరికి 5 కోట్లు ఇచ్చని వాళ్ళే చెప్పారు. T5 నాయుడే చెప్పాడు, రాజశేఖర రెడ్డి మాకు 6 కోట్లు ఇచ్చి మీ ప్రోగ్రాలు క్యాన్సిల్ చేయించాడని. ఇప్పుడు నన్ను కొనగలరా? మీ ఒక్కొక్కడి మీద కేసేస్తా. ఇప్పుడు కమిటీలు మీరు చూస్తున్నారు కదా. ఈరోజు ఫస్ట్ డే, ఆగస్ట్ 31 వరకు రేవంత్ రెడ్డి తమ్ముడికి డెడ్ లైన్ ఇచ్చా. నువ్వు వస్తే ఆగస్ట్ 31 లోపు ఒక లెటరీ ఎవడిగా నువ్వు వీడియో ఇచ్చావు కదా, పిల్లలాగా పక్కన కూర్చొని. సార్ మీ పక్కన నేను కూర్చోకూడదని అప్పుడు బాలయోగి ఎలాగన్నాడు, అదే సైజు రేవంత్ రెడ్డి అన్నాడు. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అది జైపాల్ రెడ్డి, సార్ చెప్పించకండి మైపాల్ రెడ్డి, సార్ మేము మస్ అయిపోతాం రాజశేఖర్ రెడ్డి చెప్పించకండి. నేను చెప్పించలే. ఇంకా సామ దాన భేద దండోపాయం వస్తుంది. ఈ 4 డోసులు నన్ను చంపాలని ఆశించిన వాళ్ళు అందరూ చచ్చారు. 7 రాజశేఖర రెడ్డి మా బ్రదర్తో సహా. మీకు ఆలోచన వస్తే చాలు, మీరు చేస్తారు గుండాగి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను. ప్రాణభాయి ఉంటే రోడ్ల మీద తిరగన. నేనంటే వరల్డ్కి హడల్. అమెరికన్ ప్రెసిడెంట్స్ నా ముందు ఇలా కూర్చున్నారు, కొంతమంది నిలబడ్డారు. బిల్ క్లింటన్ లాంటి, జిమ్మీ కార్టర్ లాంటి వీడియోలు చూడండి. అమెరికన్ ప్రెసిడెంట్స్. నా రాష్ట్రం నా దేశం పాడైపోతుంది, అందుకనే రూపాయి రిలీజ్ చేయరు. 1 రూపాయి. నా డబ్బులన్నీ సీజ్ చేశారు. ఫీజు మిషన్ అంతా క్యాన్సిల్ చేశారు. FCRL అన్ని క్యాన్సిల్ చేశారు. 1 రూపాయి, 1 కోటి రూపాయలు. ఇప్పుడు అయినప్పటికీ ఏ కంపెనీలైతే ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలకు 100,000 కోట్లు డొనేషన్లు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసులు వేస్తా. ఓనర్ల మీద ఆల్రెడీ వేసావు కేసు.
మీకు డబ్బులు ఇవ్వాలి అంటే నాకు రూపాయి అవసరం లేదు. 1% ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. 3% ఉన్న వాళ్ళు 3 సార్లు అయ్యారు. 5% ఉన్నోళ్ళు 12 మంది అయ్యారు. కానీ 90% ఉన్న మన బీసీ, దళిత్, క్రిస్టియన్, ముస్లింలు ఈ రోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవిని పొందలేదు. ప్రధానమంత్రి వదిలేయండి, వాళ్ళేంటి, మనకివ్వడం ఏంటి, మనమేంటి, అమ్ముడుపోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరు విడివిడిగా మీ గురువేదో చెప్పాడు, కృష్ణమాదికి చెప్పాడు, కృష్ణమాదికి వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు, జూపుడి ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్ లో కలిసిపోయాడు. ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా? మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజా రక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడుపోతున్న 10 మంది ఎమ్మెల్యేలకు నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరల మండేకి పోస్ట్ చేయించాము. ఏంటి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లోకి పశువులు అమ్ముడుపోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకుందావా? అంబేద్కర్ పోరాడినట్లు, కాన్సీరామ్ పోరాడినట్లు, మహాత్మా గాంధీ పోరాడినట్లు మనం కూడా పోరాడదామా? ఇంకెంతకాలం సార్ మీరు లేరంటారు. నేను చూశాను కదా, ఈ 5 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నానా? 2 తెలుగు రాష్ట్రాలు, దేశమంతా తిరుగుతున్నానా? ఇంకేం కావాలి? అంబేద్కర్ పాలన కావాలంటే, బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే, లక్షల కోట్లు తెద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొద్దు. దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు. ముందుంది ముసళ్ళ పండుగ. నేను మీ కొరకున్నాను, మీరు నాతో ఉన్నారు. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు, ఈ దేశం సుడాన్ అవ్వకూడదు, శ్రీలంక అవ్వకూడదు, పాకిస్తాన్ అవ్వకూడదు, నైజీరియా అవ్వకూడదు, వెనజువెలా అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదామన్న ప్రతి ఒక్కరు, బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ యాప్లో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. మీ నియోజకవర్గ పేరు పెట్టండి, గ్రూపులో అందరినీ చేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల్ని మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రధాన 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే. సిపిఐ, సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో, ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిళ పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏసావు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీసులో ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం, దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కూలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం, భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు. కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు 1500 మంది
ధనరాజు లాంటి వాళ్ళు బ్రతుకున్నారు కానీ 1500 మంది ప్రాణాలు అర్పించారు. అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం అని 50% ఓటు ఉందని జూలై 11 మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీసులో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు, బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి. 3 నెలల తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లుగా పోటీ చేద్దామన్న ఇండిపెండెంట్లు, ఉద్యోగాలు కావాలి, రైతులకు న్యాయం జరగాలి, అభివృద్ధి చెందాలి అన్నవారు మా డిస్ట్రిక్ట్ కమిటీసు, నియోజకవర్గ కమిటీసు, మండల స్థాయి కమిటీలు ఇంకా అవ్వలేదు కనుక గ్రామ స్థాయి కమిటీలు సెప్టెంబర్ 25 లోపున పూర్తవుతున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు కమిటీల్లో చేరుకోండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 60% ఉన్న బీసీలు ఈ రోజు వరకు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి 1,00,000 మెజార్టీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు. అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నానని మనం కలిసి పోరాడదాం, సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా. మొన్న అమెరికా వెళ్ళాడు, దేశాలు తిరిగాడు, చూసాడా? సౌత్ కొరియాలో టూరిస్టులో తిరుగుతున్నాడు ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకుని. ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే, అమెరికా అంతా తిరుగుతుంటే. రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు? 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలు నా అభిమానులు, నా ఫాలోవర్స్ అని మీ అందరికీ తెలుసు. అలాంటిది రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిట్ పెట్టకుండా ఈరోజు 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు? ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు, కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే. ఇక్కడ 4 బస్సులు వేస్తే అక్కడ 400 బస్సులు వేశారు. ఈ గిమిక్స్ ఎంతకాలం రేవంత్ రెడ్డి? ఆగస్టు 31 డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను? జైపాల్ రెడ్డితో ఆ నెంబర్లు కూడా అనౌన్స్ చేశాను. రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు కలుసుకున్నాం? రమ్మంటే సెక్రటరియట్కి వెళ్ళాను, రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళాను. ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను. కుర్రోడురా, చిన్నోడురా, తెలివైనోడు, పని చేస్తాడు, మంచోడు అని మోసపోయాను. ఇప్పుడు 100 సార్లు కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రా అంటే రాడు. కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? కేసీఆర్ కాలు గోటికి సరిపో రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఓనర్ పార్టీకి, నువ్వు వర్కర్వే. మొన్న టీడీపీలో నుంచి జాయిన్ అయ్యావు 2017లో. కేసీఆర్ ఫైట్ చేసి, యుద్ధం చేసి, తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని. లేదంటే 30 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు ముఖ్యమంత్రులు గుందురు నేను చెప్పినట్టు చేసి ఉంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అనుకున్నా. ఇప్పుడు మరి తప్పదు. 1% ఉన్న వెలమలకి, 3% ఉన్న కమ్మలకి, 5% ఉన్న రెడ్లేనా ఏలేదు మనల్ని? 60% ఉన్న బీసీలకి ఈక్వాలిటీ లేదా? ఇప్పుడు నేను లాయర్ని, 10 కేసులు వేసాను, 10 గెలిచాను. I have humbly convinced the Honorable Chief Justice of Telangana yesterday in the Honorable Court 1 that these MLAs are selling themselves, changing parties against the Constitution. I have provided how the Indira Gandhi in 1975 has been disqualified not to cast vote by then Allahabad Court. Same way, these 10 MLAs should be disqualified. In the meanwhile, the interim order should be, they should not get salaries and perks. They should not be allowed in the assembly. And they should not be permitted to cast their votes. Because they are illegal.
చిన్న చిన్న ఇల్లీగల్ పనులు చేస్తుంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాం.